జన్మ అంటే మందేనా, లవ్ అంటే మందేనా అనుకో. అబ్బా అవును, మధ్య మధ్యలో మెమ్మొచ్చేంది, తలుపు తీస్తారా ఉతకం ఎత్తమంటారా అంటది. వ్యాపారస్తులకి రాదు, వస్తే ఊరకబాదు. ఆచార్య గారి కొలిమిలో ఎర్రగా కలిసిన గడ్డ పలుకు తెచ్చి గిలకల కానించి మెడదాకా లెక్క పెట్టడానికి వీల్లేనని వాతలు పెట్టి చంపుతా. ముండ ఏమనుకుంటుందో ఏమో. చెవిలో ఎండ్రిని పోసి చంపుతా. బా చింతలో నన్ను విడిచిపెట్టి వెళ్ళగాకమ్మా. మరి చీరాల్లో సురేష్ మహల్లో మంచి సినిమా ఆడుతుంది. సినిమా పేరు ఏందనుకున్నా, లేచిపోదాం రా. బాల్కనీ టికెట్లు 2 తెచ్చా. నువ్వేమో సినిమా చూస్తాడు, నేనేమో నిన్ను చూస్తూ ఉంటా. చింతలో అబ్బా నన్ను విడిచిపెట్టి పోగాకమ్మా. తల్లేని పిల్లని తింటారు నీ ఆగాగో. మెత్తగా తగిలితే మెమ్మాయి అనుకున్నాను. చిత్ర అమ్మగారు కప్పు కాఫీ పట్టరా, షుగర్ తక్కువ స్ట్రాంగ్ ఎక్కువ ఆరిపోకుండా అది పట్టరా. అమ్మ చిత్ర, శెట్టి గారికి పైచం పెచ్చయి పైన పడుతున్నారు. సోడా ఒకటి తీసుకురాము, గ్యాస్ తక్కువ గోలు ఎక్కువ. ఈ ముండకి ఎప్పుడు ఎక్కువేగా. ఎవరు బాబు తిడుతున్నారు? నేను ఎప్పుడు తిట్టాను? ఇప్పుడు అన్నాక ఉండని. అదే మా బాకీ వాళ్ళలే. మీ బాయికి వాళ్ళు మా ఇంట్లో తిరుగుతున్నారు. అయితే బజార్లో మీటింగ్ పెట్టి తిడతారా ఏంది? సరిగ్గా ఎంతకాలం అయింది? అయిందిగా. ఏమిటైందిగా? సుమారు 2 years అయిందిగా. 2 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చిన కొత్తలో ఒక మాట ఇచ్చారు, గుర్తుందా? నీ మాట కోసం నా పేటలో నా వాటా మీద నీ మాట తీరలా? అయ్యో మాట ఇచ్చారు బాబు. అయితే ఎవరైనా ఇయ్యాల్సి ఉంటే అది నా ఖాతాలో రాసుకున్నావేమో. నీకు గుర్తుండలే. ఎవరైనా ఇయ్యాల్సి వస్తే మీకు బాగా గుర్తుండదు. చెప్తున్నాను. చెప్పు. 2 ఏళ్ల క్రితం మా ఇంటికి వచ్చిన కొత్తలో లత్తప్ప నేనున్నాను. మై హోనా ఇప్పుడు కూడా ఉన్నాగా. నీకేం పర్వాలేదు. ఇప్పుడే మాయ రోగం వచ్చిపోయా ముందా. నీ కోరిక నేను తీరుస్తాను అన్నారు. ఏంది లచ్చప్ప, నీ కోరిక నేను తీరుస్తానన్నానా? నీ వయసు ఎక్కడా, నా వయసు ఎక్కడా? చీరాల తొండెక్కడా, అద్దంకి కొండెక్కడా? కుష్టు పుట్టిన కులాసాకు తిరుగుతాగా నిన్ను ముట్టుకొని భ్రష్టుని అవుతానా? అయ్యో మీరు అపార్థం చేసుకున్నారు బాబు. చలికి నేను ఒక్కదాన్నే పడుకోలేకుండా ఉన్నాను. నిజమే, పండుకోలేవు. ఏం చేస్తాం, వయసు అట్టాంటిది. మన కొట్లో 3 గుమస్తాలు ఉన్నారు. ఒక్కొక్కళ్ళకి 2 రోజులు చొప్పున 3 రోజులు 6 రోజులు డ్యూటీ వేస్తా. 7వ రోజు ఉంటుందిగా. మన వీధిలో గోర్ఖా ఉన్నాడు, పొట్టివాడైనా గట్టివాడు. నీ భాష వాడికి రాదు, వాడి భాష నీకు రాదు. ఇక చూడు, కెవ్వు కేకంటే నమ్ము. నయ్యో గుర్రాలకు మాలిష్ చేసాను పంపుతాను. గుమస్తాను గుర్ఖాలు పంపిస్తామని ఆయన సుబ్రహ్మణ్యేశ్వరరావు ఈ ముండ ఏదో ఎత్తేసాను. సుబ్బారాయుడు అప్పుడే దించానా? సుబ్బులు గిప్పులు అనే ఉంటే ముక్కు మీద గుద్దుతా. మళ్ళీ గుద్దు అంటే చీరాల అవతలోకి వెళ్తాం. ఏంది అటు చూస్తావు? ఏంది అటు చూస్తావు? రే నేను కన్నెర చేసినట్టు ఊరు వదిలిపెట్టి ఊరికి పెట్టాలని ఇష్టం నేను చెప్తున్నా. నేను గనక తలుసుకున్నాను, ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పోవాలా, నాశనం చేస్తా, కంటి చూపుతో చంపుతా. తారు రోడ్డు పక్కన తాటాకు గుడిసెల్లో పావలాకు పక్కలేసుకొని బతకాలా. నీకు సిగ్గుపెట్టాడు దేవుడు. ప్రతి ఒక్కరు మా ఇళ్లలో దూరి మేము రాసి ఇచ్చిన సీట్లు మా విట్లకి అందించి అక్కడి నుంచి సమాచారం తెచ్చి మాకు చెప్పి అమ్మాయి మేళానికి వెళ్ళొచ్చి పడుకుంటే పిసికా బదరా. ఏంటి కాళ్ళు? ఎవరికి? అమ్మాయికి. అమ్మాయి ఎవరు? నా కూతురు. ఎవరు? నా కూతురు. షీ ఈజ్ మై వైఫ్. నా చింతలో నా ఇష్టం వచ్చినట్టు పిసుక్కుంటా, నాకు రొప్పొచ్చేదాకా పిసుకుతా. నీకేంటి అంత ఈర్ష్య, నీకేంటి అంత ద్వేషం? నీకు పెట్టలేదని నీకు పెట్టాను కదే. వేడి వేడి పొట్లాలు తెచ్చిస్తే ఉహు అని ఊచుకొని తింటివే. ఇక తిందులే లాక్కొని పీక్కొని నా పీస్ మిఠాయి నీకు పిసకలేదనేగా. నా ఒక్కదానికే కరవరా. నీ అంటే నా ఇంటిల్లి 10 పిసుకు లేకుండా. ఇంటిల్లి 10 పిసికేవాళ్ళు ఇనప గొలుసులు వేసి వీధిలోకి లాగేవాడిని తేలుస్తానే ముండా. నోర్మైన డాంకీ ఇంకేమంటే కదిలి బ్యాంకి. నేను చెప్తాను, నీకు చెప్పు దెబ్బలు పడతాయి. ఏంటి అసలు నువ్వు ఏంది చూస్తావు? ఏంది ఏది పెట్టినట్టు చూసినట్టు చూస్తావు? ఏం పెట్టారు? ఏంద్ర నువ్వు పెట్టింది? పటపట కొరుకుతున్నావు. పట్టుకుంటే పడపడి కొరకటం కాదు. పడపడి కొరకటానికి ఏమన్నా పక్కల కింద ఒక్కలా? పక్కల కింద అక్కలు తిన్నానా? పక్కల కింద ఒక్కలు తిన్నా, పటికి బెల్లం మొక్కలు తిన్నావు. మొక్కజొన్న పాప అల్లుడు గారు నాకు అది కావాలి, నాకు ఇది కావాలంటే తెచ్చిందల్లా ఏకంగా తిని పీనిగలాగా ఉండేది పిప్పల బస్తాలు అవుతాయి. నువ్వు మాత్రం మేము తినంగా ఎంగిలి తిని ఇట్టుండేవాడు ఇట్ అయ్యావు కదరా.
అనవసరం. చింతలకు పెట్టింది ఏదో వదిలేసాయి, నీకు పెట్టింది నాకు ఇచ్చేసాయి. నాకు పెట్టింది ఏముందా? నీకేం పెట్టలేదా? ఏం పెట్టాను? నీకేం పెట్టలేదా? ఏం పెట్టావురా? ఒక్కసారి బాగా ఆలోచించుకున్నాడు. మా దగ్గర ఏమీ లేదయ్యా. నువ్వు భలే కంతిరిదానిలా ఉన్నావు. అబ్బా ఏమి గహత్తరం పెట్టాడు భగవంతుడి గాడికి ఏంటో నీ నెక్లెస్ 14 సవర్ల నెక్లెస్ పుట్టింటోడు పెట్టిందిరా. పుట్టింటోళ్ళు పెట్టారా? చెవులు కోటకి పెట్టాడు. ఇదిగో నా షాపులో నా ధర్మవరం పట్టు చీర. అది కాదే చిత్ర, నన్ను ఎప్పుడు ఏడవనిచ్చారే? మీరు ఏడవకండి, మీరు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చింది. చిత్ర, నువ్వు పెద్ద మనిషి అయ్యావా? ఆగాలే, నువ్వు మా ఇద్దరికి పెద్ద మనిషి అయ్యావా? మా అమ్మ అయింది. మా ఇద్దరికి పెద్ద మనిషిగా వచ్చావు కదా, మరి చిత్ర, మీ అమ్మ నన్ను కారంపూడి సెంటర్లో పట్టుకొని ఈ పనికి మాలిన ముండా, ఈ సన్నాసి ముండా కారంపూడి సెంటర్లో పట్టుకొని రా అందా. ఈ సంగతి నువ్వు తేల్చాలా? నేను అడుగుతాలే బావా, అడుగు, తేల్చాలి. అమ్మా ఎందుకే పాపం బావగానే పట్టుకుని ఏరా ఒరే రారా పోరా ఏం చేస్తావురా అన్నావట. ఆ ముండ ఒకసారి అంటే ఈ ముండ 4 సార్లు అంట. బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. వాడు మొహం చూడ ఒకసారి బాగా. వీడు కేసీఆర్ వస్తుంటాడు, తక్కువడు కదా వీడు. రోజు దుప్పట్లు వేస్తానని చెప్తున్నాడుగా. ఇవాళ ఇంటికి వచ్చాడు, అప్పటికి నేను అమర్యాదగా మాట్లాడి అల్లుడు గారు, అల్లుడు సుబ్రహ్మణ్యేశ్వర గారు స్టార్టింగ్ లో అట్లా ఉంది, ఎండింగే బాగలా. దుప్పట్లేవి రాని రా దగ్గర కాస్త విడదీశాను. బావగారు మిమ్మల్ని రారా పోరా అనలేదటండి. దుప్పట్లేవి రా అని రా దగ్గర కొంచెం విడదీసినట్టు. దుప్పటి ఏవి రాని ఎడదీసింది? మీ పని ఎడదీయటమే కదంటే ఎవరిని సక్రంగా కాపురాలు చేసుకొని ఇచ్చారు. సరే కానీ అచ్చప్ప, నువ్వు నన్నల్లా నేను నిన్నల్లా, బారుకు బారు చెల్లుకు చెల్లు. ఈ కథలన్నీ చెప్పమాక దుప్పట్లు ఎప్పుడు తెస్తావు? 3 days బ్యాక్ మీ ఇంటికి వచ్చాను. లొకేషన్ లోకల్లో ఉండారా, లొకేషన్ మార్చారా? మేము ఎక్కడో అడిపోయాం. అంటే 7 అయిపోయింది, ఆడ బ్రాంచ్ ఓపెన్ చేశారు. సంచులు పోయినా సాంబార్ దాకా. మాకేం కర్మ పోరా. మాట్లాడి ఏదో రొప్పు గ్రామ ఫోన్ రికార్డులు ఇవ్వడానికి వెళ్ళారు. ఎవరెవరు వెళ్ళారు, ఎన్ని ఇచ్చారు? పెద్ద అమ్మాయి 2 ఇచ్చింది. అదే అనుభవం పెంచుకోదు. కాస్త రొప్పుతుందని ఒకటే ఇప్పించాను. నువ్వులా నేను ఇద్దాం అనుకున్నా, వాళ్ళు తీసుకుందాం అనుకున్నారు. తీరా ఎత్తేటప్పుడు పెద్దదైంది వద్దులే అన్నారు. ఏంటిది చెప్ప? శృతి బాబు, నీ శృతి నువ్వు పాడుగా నా మతిపోగొట్టావు. కానీ ఏది అమ్మాయి చేత మంచి ఫాస్ట్ బీట్ ఒకటి తెప్పించు. అందుకోసం వాడు ఇంత తిప్పలు పెట్టి మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల, మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసే దొరుకుతుంది. ఓకే యా యా యా
ఇల్లు మల్లె తోట వెనకాల మసక మసక నీ బొంసే. ఓకే యా 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 పోదాం పామ్మ, గుళ్ళో పోరా, మేళకి పోరా, పోరా, ఆ గుళ్ళోకి పోయి గుగ్గిళ్ళు అడుక్కోపోండి. మాకేకరం పలహారముతో పావులకు అమ్ముతున్నాడు ఆచార్య గారు. ఎందుకు మా దగ్గర రూపాయి తీసుకో రూపాయి తీసుకుంటే మోసం మాట మాట్లాడుతున్నాడు. మోసం మాట. ఆ. ది అసోసియేషన్ క్లాత్ మర్చెంట్ చీరాల హోల్సేల్ బిజినెస్ ముండలారా. ఓయమ్మ, ఈడు ముఖానికి చీరాలు హోల్సేల్ బిజినెస్. ఆ, పిల్లకాయలకి తలా పావులు వచ్చి దిబ్బల మీద పాత కొట్లు ఏరకరమ్మని అవి మూటలు కట్టుకొని లారీలు చూసుకోవడానికి రూపాయి కమ్ముకుంటా క్లాత్ మర్చెంట్ క్లాత్ మర్చెంట్. నేను పెట్టింది పాత కొట్లు. నేను పాత కొట్లు పెట్టాను. ఆల్ రైట్, నేను పెట్టింది పాత కొట్లే. నువ్వు పెట్టావుగా ఫస్ట్ క్లాస్ అయిన పడ్డదోళ్ళ కంపెనీ. ఏయ్. ఏదో కూర్చోది. ఆ, రే, నువ్వు మొగోడివి, నేను ఆడదాన్ని. ఆ. నువ్వు మొగోడు అయితే నేను మగవాడు అన్న సంగతి నీకు ఇప్పుడు తెలిసిందా? నువ్వు అసలు ఎప్పుడు మొగోడు అయ్యావురా? ఆ, నువ్వు మొగోడు అయితే ఆ. ఈ గీత దాటురా. నేను అవతలకు రాను, నీ అవతలకు రావద్దు. నువ్వు రావా? మమ్మ రాదు. నా ప్రాణం పోయిన రాను రా. చిత్ర నువ్వు రాదు. రావు. రాను. మీరు ఎట్టరారో మీ సంగతి నాకు తెలియదు. ఏంది తెలిసేది? ఆ? ఏం తెలిసింది? రారా? ఏం తెలిసింది? ఏయ్. నీకు ప్రాణం ఏ ఒప్పుకోదు. చింతమణి కాదు చేసి. యాడుండే? మొత్తం పోయింది. అబ్బాయి అప్పుయిరా స్వామి. రారా? అమ్మా. అమ్మో. రానురా. చిత్ర రావా నువ్వు? రాను. దాంతో నీకేం పని రా, నీ మాట చెప్పు దెబ్బలు పడతాను ముందా కొడక. దాంతో నేను మాట్లాడితే దాంతో నీకేం పరిస్థితులు? మీరు ఎట్టరారో మీ నా ప్రాణం పోయిన రానని చెప్పా. రాను. అమ్మ డబ్బులే. అమ్మా. 10 రూపాయలు ఇస్తే 16 సార్లు పక్కే శుద్ధి. లక్ష్మణ్ రేఖ ఎత్తుంది. లక్ష్మణ్ రేఖ. రేయ్, ఆ, ఏందో నువ్వు కూర్చేది రా. ఏయ్. రారా ఏయ్, చూసుకుందా. దించు. రారా ది- చూసుకుందా. ది- రా చూసుకుందా. దించు. ఏయ్. ఏయ్. ఏయ్ ఏంటి మమ్మల్ని ఎక్కువగా మాట్లాడుతున్నావు? 60 years ఓల్డ్ ఉమెన్ ఒక తొడగొడితే నేనేం తొడగొట్టలు కట్టాలి? ప్రేక్ష మహాశ్రీకు విజ్ఞప్తి. ఇందాక ముట్టుకూరు సుబ్బారావు గారు భవానీ పాత్రధారి వారు నా శ్రీహరి పాత్రను ఆస్వాదించి 200 ప్రజెంటేషన్ చేశారు. వారికి ఇలాంటి 200, 100, 1000, లక్షలు కలుగు చేయాలని మనసా వాచ కర్మణ కోరుకుంటున్నాను.